బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బండి సంజయ్కు చెక్ పెట్టారా? కేంద్ర మంత్రి పదవి ఊడినట్లేనా? నిర్ణయం తీసుకోబోతుంది అధిష్టానం. ఢిల్లీ బయలుదేరారు బండి సంజయ్. నిన్న బండి సంజయ్కి అమిత్ షా ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చారు. మార్నింగ్ ఫ్లైట్కే ఢిల్లీకి వెళ్ళారు బండి సంజయ్. భగీరథ్ ఎపిసోడ్పై బీజేపీ పెద్దలు సీరియస్గా ఉన్నారు. మర్యాదగా రాజీనామా చేయి, లేదంటే తొలగిస్తామని అధిష్టానం సంకేతాలను పంపించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద కేంద్ర మంత్రి పదవిపై బండి సంజయ్ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. తానెందుకు రాజీనామా చేయాలంటూ రివర్స్గా అటాక్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద బండి సంజయ్ పదవి ఉండబోతుందా ఊడబోతుందా అంటూ ఉత్కంఠం అయితే నెలకొనుంది. దీనికి సంబంధించి ఒకసారి బండి సంజయ్ ఏం మాట్లాడారు తన పదవి గురించి, అలాగే తన కొడుకు కేసు గురించి ఏం మాట్లాడారు ఒక్కసారి బండి సంజయ్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అవన్నీ ఫాల్తు రాజకీయాలు. కొత్త పార్టీ నేనేందో మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తు ఆలోచనలు రావు నాకు. అటువంటి ఫాల్తు రాజకీయ నాయకుని కాదు. అనేక శిక్షణా శిబిరాల్లో, భారతీయ జనతా పార్టీ అంతర్గత శిక్షణా శిబిరాల్లో అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి నాయకులను, కార్యకర్తలు మేము. ఇలా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్తో పనిచేసే ప్రతి కార్యకర్త కోరుకున్నది ఒకటే ఒక చివరి కోరిక. ఉరిశిక్ష వేసే ముందు కోరికలు అడుగుతారట, చివరి కోరిక ఏం అడుగుతారట, వాళ్ళు ఏం చెప్తారు తెలియదు. కానీ కమిట్మెంట్తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పిలిచి మీరు అడిగితే, కమిట్మెంట్తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పే తక్కువ చెప్పి ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండ కప్పాలని, జెండా కప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ గల కార్యకర్త మీరు తెలియదు. ఇప్పుడు నన్ను అడిగి చూడాలి, ఎవరు రాస్తూ ఉంటారు, ఎవరో రాస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి దాని మీద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా. ఇటీవల పరిణామాల్లో మిమ్మల్ని మధ్యవర్గ బర్తరఫ్ చేస్తున్నారు స్పెక్యులేషన్స్ ప్రచారం కరెక్టే. కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని బండి సంజయ్ని బర్తరఫ్ చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 15 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నాడు నువ్వు. అన్న ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలన్నాడు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలన్నది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రైట్. బండి సంజయ్ ఇక్కడ మాట్లాడుతూ నేను కొత్త పార్టీ పెట్టాను, ప్రతి బీజేపీ కార్యకర్త ఆఖరి కోరిక ఏముంటుందంటే తను చనిపోయిన తర్వాత కూడా తన పైన ఆ బీజేపీ పార్టీ జెండానే వేయాలి అంటూ. సో మొత్తం మీద పార్టీని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు, పదవిని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. ఇదంతా ఫామ్ హౌస్ నుంచి నడిపిస్తున్న కుట్ర. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చెప్పాలి అనేది అంతా కేటీఆర్ ఒక పెయిడ్ మీడియాని రన్ చేస్తున్నారు, ఒక క్యాంపెయిన్ని రన్ చేస్తున్నారు అంటూ కేసీఆర్ని, కేటీఆర్ని ఆయన మాట్లాడుకొచ్చారు. వాళ్ళ గురించి, వాళ్ళపై ఆరోపణలు వ్యక్తపరిచారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి కొంత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు, శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్ చెప్పండి, ఇటు అధిష్టానం, ఇటు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీకి చేరుకున్నాక
ఒక్క రోజే గడిచింది అంతే. ఒక్క రోజుకే బండి సంజయ్కి పిలుపునిచ్చారా? అతని పదవి పోయే అవకాశం ఉందా? పదవిని కాపాడుకునే ప్రయత్నం బండి సంజయ్ ఏమైనా చేస్తున్నారా? సెకండ్ యాక్చువల్లీ ఈ రోజు జరిగేటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కు మీటింగ్ కు కూడా అటు బీజేపీ నుంచి అటు బీజేపీకి ఉన్నటువంటి మొత్తం ఎన్డీఏకి సంబంధించినటువంటి క్యాబినెట్ అలాగే సహాయ మంత్రులు అందరూ కూడా ఈ మీటింగ్ కి హాజరవుతారు. దాదాపుగా 72 మంది హాజరయ్యేటువంటి ఈ మీటింగ్ కు బండి సంజయ్ సైతం కూడా హాజరయ్యేందుకు ఢిల్లీ బయలుదేరారు. ఆయన ఈ మీటింగ్ లో పాల్గొంటారు. కానీ బండి సంజయ్ నిన్న మీరు అన్నట్టుగానే అటు రామచంద్రరావు ఢిల్లీ పర్యటన వెళ్లి తిరిగి వచ్చారు. అనంతరం కూడా బండి సంజయ్ వెంటనే ఈ రోజు ఢిల్లీ వెళ్లడం ఏదైతుందో ఆయన రాజీనామా చేస్తారు. రాజీనామా చేయమని చెప్పి కూడా అటు అధిష్టానం నుంచి ఒత్తిడి ఉందని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కానీ బండి సంజయ్ దీన్ని కూడా నిన్న కొంత ఖండించేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే అధిష్టానం నిర్ణయానికి సంబంధించినటువంటి విషయంలో అధిష్టానం అనేది కూడా ఎవరికి అంటే ఎవరికి డైరెక్ట్ అంటే ఇండైరెక్ట్ కాకుండా డైరెక్ట్ చెప్తుంది. అప్పుడు పార్టీ చెప్పినప్పుడు కూడా కొంత శిరస వహించాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మీటింగ్ అనంతరం కూడా 2-3 రోజులు బండి సంజయ్ అక్కడే ఢిల్లీలో ఉంటారని చెప్పి కూడా ఆయనకు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాబట్టి 2-3 రోజుల్లో ఏదైనా జరగచ్చు. ఒకవైపు బండి సంజయ్ని రాజీనామా చేయమని అన్న చెప్పొచ్చు, లేదంటే క్యాబినెట్ షఫ్లింగ్ అంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశంలో కూడా ఈ నెల ఆఖరి వరకు లేదా వచ్చే నెల మొదటి వారంలోనే అటు కేంద్ర క్యాబినెట్ విస్తరణ కూడా కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే ముందు నుంచి కూడా ఈ బండి భగీరథ ఇష్యూకి సంబంధించిన అంశం రాకముందు నుంచి కూడా బండి సంజయ్ కి సంబంధించిన మంత్రి పదవి తొలగిస్తారు, మరొకరికి అందులో అడ్జస్ట్ చేస్తారు, లేకపోతే అటు ఏపీకి ఇస్తారా అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ అనేది జోరు అందుకుంది. ఎందుకంటే బండి సంజయ్ కి సంబంధించినటువంటి అంశం అక్కడ కేంద్ర క్యాబినెట్ లో తను కొంత కేంద్ర మంత్రివర్గంలో కొంత బండి సంజయ్ కూడా కొంత అనీజీగా ఉన్నారు. కాబట్టి మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో కొంత కీలకమైన పోస్ట్ ఇస్తారని ముందు నుంచి కూడా ప్రచారం జరిగింది. ప్రస్తుతం జరిగినటువంటి బండి సంజయ్ కుమార్ యొక్క అంశము అలాగే బండి భగీరథ యొక్క ఇష్యూకి సంబంధించినటువంటి దాంట్లో మరి బండి సంజయ్ని అక్కడి నుంచి ఒకవేళ మంత్రి పదవి నుంచి ఆయనకు ఉద్వాంసన కలుగుతూ ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పోస్ట్ ఇస్తారా? ఎందుకంటే ఇప్పటికీ ఆ ఇష్యూకి సంబంధించి అటు బండి ఇమేజ్ తో పాటు కొంత పార్టీకి కూడా డ్యామేజ్ అయింది చెప్పి బీజేపీ నేతల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నిన్న బండి సంజయ్ సైతం కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు వచ్చింది. బండి సంజయ్ ఆశించిన స్థాయిలో పెద్ద ఎత్తున రాలేదు అంటూ కూడా ఇప్పటికే వార్తలు కూడా ప్రచారం అవుతుంది. ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు, రాజీనామా చేస్తారని చెప్పి కూడా పార్టీలో ఒక వర్గం అయితే పెద్ద ఎత్తున కూడా కొంత చర్చించుకుంటున్నటువంటి సందర్భం. మరి ఒకవైపు మీటింగ్ కు వెళ్తూనే మరొక వైపు రామచంద్రరావు ఢిల్లీ వెళ్ళొచ్చారు. కాబట్టి ఆయన ఇప్పటికి అధిష్టానానికి కూడా కొంత నివేదిక ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి తన టీబీజేపీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ సంబంధించి అటు బిఎల్ సంతోష్ తో పాటు ఇతర ముఖ్య నేతల్ని కలిసి సైతం కూడా కొంత రిపోర్ట్ ఇచ్చారు. బండి ఎపిసోడ్ కు సంబంధించి డెఫినెట్ గా కూడా రిపోర్ట్ల ఉందని చెప్పి కమలం పార్టీ నేతలు చెప్తున్నారు. కాబట్టి కళ్యాణ్ మరి బండికి సంబంధించిన అంశము రాజీనామా సంబంధించిన అంశం. ఎందుకంటే అటు బీఆర్ఎస్ ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున బండి రాజీనామా చేయాలి, బండి సంజయ్ కుమారుడిని కూడా దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు, ఆయనకు చట్టం అంటే లెక్కలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దాని మీద బండి సంజయ్ ఖండించినప్పటికీ వారి మీద ఫైర్ అయినప్పటికీ కూడా కొంత రాజకీయంగా కూడా బీజేపీకి కేవలం తెలంగాణలే కాదు దేశ